కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణించారు. కొందరు కావాలని సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆస్తుల పరిరక్షణ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి బాధ్యత అని అన్నారు. ఇక హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందని, హైడ్రా కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవని రంగనాథన్ క్లారిటీ ఇచ్చారు. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా హైడ్రాను కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, హైడ్రా కారణంగా నగరంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదని ఈ సందర్భంగా ఏవి రంగనాథ్ చెప్పారు. వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్ గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే గనక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే గనక సైలెంట్ గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు ట్రాఫిక్ లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులను. అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేసాము, ఇంకా కొంత చేరిగే వాటిలో చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తీసుకొని చేస్తున్నాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో అనేది చాలా స్పష్టంగా ఉంది. అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు 100 మందికి నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు. సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సింది అనేది, అందరితో కలిసిపోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL ఉన్నాయని చెప్పేసి. బట్ పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేస్తామని PCC చీఫ్